మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు కొలికొచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చర్చల్లో కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు మంత్రుల బృందం పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించి పర్మనెంట్ పద్ధతిలో వేతనాలు చెల్లించేందుకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. అయితే అంతకు ముందు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి మంత్రులు అధికారులు సంతాపం తెలిపారు. శంకర్ గౌడ్ మృతిపై రాజకీయాలొద్దని విపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పొన్నం భరోసా ఇచ్చారు. కార్మిక కుటుంబాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని పొన్నం సూచించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మన్నాలను వాడుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఇక అంతకు ముందు ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జేఏసీ నేతలు పట్టుబట్టారు. ప్రభుత్వం ఏ డిమాండ్లు పరిష్కరిస్తుందో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మంత్రుల బృందం అలాగే ఆర్టీసీ జేఏసీ నేతల చర్చల్లో పురోగతి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి చర్చల్లో కొన్ని డిమాండ్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? బ్రాహ్మణి, ఉదయం 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సచివాలయం లోపలికి వెళ్ళటం జరిగింది. మొదట ఐఏఎస్ల సీనియర్ కమిటీతో అక్కడ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే మరొక 3 మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్, శ్రీధర్ బాబు, వీళ్ళు కూడా ఈ యొక్క చర్చల్లో పాల్గొనడం జరిగింది. మొత్తం 4 మంత్రులు ఉన్నారు. మరోవైపున ఆర్టీసీ జేఏసీ నాయకులు, కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు, అంటే ముందుగానే వీళ్ళతో ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చించినటువంటి సీనియర్ ఐఏఎస్ నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. గత 7 గంటల నుంచి ఈ యొక్క చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ చర్చలకు సంబంధించి కొంత సానుకూల వాతావరణంలోనే చర్చలు జరుగుతున్నట్లు మనకు సమాచారం అందుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులేంటి, ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు అనేవి పరిష్కారమయ్యాయి అనే విషయాలను జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. ఇందులో ముఖ్యంగా 2013లో దాదాపు 280 కోట్ల బాండ్స్ అనేవి క్లియర్ చేశారు. 2017లో పెండింగ్లో ఉన్న పిఆర్సీలను క్లియర్ చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న పిఎఫ్లు, డిఏలను కూడా క్లియర్ చేశారు అనే విషయాలు, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఏ రకంగా ఉపయోగం జరిగింది అనే విషయాలను ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలియజేయడం జరిగింది. అలాగే గతంలో పర్మనెంట్ రిమూవల్ కాబడినటువంటి 270 మంది ఉద్యోగులను త్రిసభ్య కమిటీ వేసి వారిని మరలా ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని తెలియజేశారు. అలాగే వీటితో పాటు ఏదైతే గత కొంతకాలం నుంచి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేశారు. కార్మిక నాయకులకు ఒక యూనియన్లు అనేవి లేకపోయిన కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా తెలియట్లేదు. కాబట్టి వీరి ప్రధాన డిమాండ్స్లో ఒకటిగా ఉన్నటువంటి కార్మిక నాయకులకు యూనియన్లు అనేవి, ఎలక్షన్స్ నిర్వహించి యూనియన్లు అనేవి ఏర్పాటు చేయాలనేటువంటి విషయాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, ఉద్యోగ భద్రత, అలాగే కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, వీటన్నిటి మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరికి సానుకూలంగా స్పందిస్తూ ఏదైతే ప్రధాన డిమాండ్లను, ఇప్పటికే 32 డిమాండ్లలో 29 డిమాండ్లు తీర్చగలిగేటువంటి డిమాండ్లు అయినప్పటికీ కూడా మిగతా 3 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయటము, అలాగే ఉద్యోగ భద్రత, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, యూనియన్లు ఏర్పాటు చేయడం అనే అంశాలు అనేవి ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది అన్న సమాచారం అయితే అందుతోంది. ఇక మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క సమావేశం అనేది పూర్తి కాబోతోంది. ఈ సమావేశం పూర్తి అయిన తర్వాత ఇటు మంత్రులు అలాగే ఆర్టీసీ జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా చాలా మనకు సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే మరోవైపు ఇప్పటికే చనిపోయినటువంటి
అయితే రత్నకుమార్, చర్చల్లో మరి కొన్ని డిమాండ్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, మరి వాటికి సంబంధించి ఈ గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో సమ్మె విరమించే ఆలోచన ఏమైనా కనిపిస్తుందంటారా? అయితే వీళ్ళు ప్రధానంగా ఖచ్చితంగా తాము చేసినటువంటి 32 డిమాండ్లను క్లియర్ చేయాలి. ఆ డిమాండ్లను ఏదైతే సమస్యాత్మకంగా గత కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సమస్యలను తీర్చాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తూ వస్తాము. గతంలో గత రాష్ట్ర ప్రభుత్వము ఇదే అంశాలపైన తమను ఇబ్బందులకు గురి చేసింది, సమస్యలను తీర్చలేదు. మరలా ఇప్పుడు ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యలను గాలికి వదిలేసింది అన్న విషయాల మీదే ప్రస్తుతం సమ్మె అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో కొన్ని హామీలు అనేవి వాటికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఆ హామీలను నెరవేర్చేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క చర్చలు అనేవి సానుకూలంగా, అంటే ఒక పాజిటివ్ వేలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, ఆర్టీసీ జేఏసీ నాయకులు బయటకు వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ యొక్క ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి హామీలు అనేవి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తం వీళ్ళు కోరుకుంటున్నటువంటి ప్రధాన డిమాండ్లలో, ఈ 32 డిమాండ్లలో 3 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఉద్యోగ భద్రత గురించి, కార్మిక సంఘాలకు ఎన్నికలకు సంబంధించి వీటి మీదే ప్రధానంగా మంత్రులు, ఐఏఎస్ కమిటీలతో ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ముగిసిన తర్వాత వీళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఇవి సమ్మె ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో ఏకీభవిస్తూ సానుకూలంగా స్పందించి సమ్మెను విరమిస్తున్నారా, లేకపోతే గతంలో జరిగినటువంటి చర్చల్లో ఐఏఎస్ల కమిటీతో సమావేశమయ్యి ఆ చర్చలు విఫలమైపోయిన తర్వాత సమ్మెలోకి దిగటం, అదే మరలా ఇప్పుడు సమ్మెను కంటిన్యూ చేస్తున్నారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. కాకపోతే ప్రస్తుత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి విషయాలు ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిగతా విషయాలను కూడా, ఇప్పుడు ఉంచినటువంటి ప్రధాన డిమాండ్లను కూడా పరిష్కరించాలంటూ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ యొక్క చర్చల్లో తెలియజేస్తున్నట్లు సమాచారం. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్